సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. క్రిస్టియన్ల మత గ్రంథాల ప్రకారం ఒకసారి గేబ్రియల్ అనే దేవదూత మేరీ మాతకు కనిపించి దేవుడు తన కుమారుడికి జన్మనివ్వడానికి నిన్ను ఎంచుకున్నాడని చెబుతాడు. మేరీ మాత కన్యగానే గర్భవతి అవుతుంది. మేరీ తన భర్త అయిన జోసెఫ్తో కలిసి ఎంతో దూరం ప్రయాణిస్తుంది. ఎక్కడా ఆమెకి సరైన ఆశ్రయం దొరకదు. చివరికి యూదా ప్రాంత పల్లి అయిన బెత్లెహేంలోని ఒక పశువుల పాకలో యేసుకు జన్మనిస్తుంది మేరీ మాత. యేసు జన్మించిన వార్తని మొదట ఒక దేవదూత గొర్రెల కాపరులకు చెబుతుంది. యేసు జన్మించిన వెంటనే ఆకాశంలో ఒక వింత నక్షత్రం వెలుగులు విరజిమ్ముతూ ఉదయిస్తుంది. జ్ఞానులు ఆ నక్షత్రం ఆధారంగా ప్రయాణించి చివరికి క్రీస్తు జన్మించిన చోటికి చేరుకొని ఎంతో సంతోషించారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు. నమస్కారం, ఉజ్వల కార్యక్రమానికి స్వాగతం. సకులు, ముందుగా మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఒకవైపు చదువుకుంటూ మరోవైపు కూచిపూడి భరతనాట్యంలో తన ప్రావీణ్యాన్ని చాటుతున్న నల్లమోతు దేదీప్య ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి తనకి నాట్యం మీద ఉన్న మక్కువ, అలాగే చదువు మీద ఉన్న ఎంతో శ్రద్ధ గురించి మరిన్ని విషయాలు తన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ దేదీప్య. హాయ్, బాగున్నావా? దేదీప్య, నువ్వు భరతనాట్యం అలాగే కూచిపూడిలో ఎంతో ప్రావీణ్యం సాధించి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చావు కదా. మరి నువ్వు ఎక్కడ పుట్టావు, ఏం చదువుకుంటున్నావు, నీ వివరాలు మా సభ్యులకి ఈరోజు చెప్తావా? నేను గుంటూరు డిస్టిక్లో నాదెల్లాలో పుట్టాను. మా మమ్మీ డాడీ నేను ఒకటే అమ్మాయిని. నేను చిన్నప్పుడు విజ్ఞాన్ స్కూల్లో చదువుకున్నాను. మా డాడీ గవర్నమెంట్ జాబ్ వల్ల అనేక ప్రదేశాలు తిరగవలసి వచ్చింది. సో చాలా చోట్ల చదువుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతం 10th క్లాస్ భారతీయ విద్యాభవన్లో చదువుకుంటున్నాను. సో 10th క్లాస్ భారతీయ విద్యాభవన్లో చదువుతున్నావు అన్నావు కదా. 10th క్లాస్ అంటే చాలా టఫ్. మరి ఈ డాన్స్ని చదువుని నువ్వు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు? నేను మార్నింగ్ టైం టేబుల్ షెడ్యూల్ తయారు చేసుకుంటాను. సో దట్ డాన్స్కి ఒక టైం ఉంటుంది. ఆ టైం కాకుండా నేను క్లాసెస్ అన్నీ అటెండ్ అవుతాను. ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా మా టీచర్స్ అందరూ హెల్ప్ చేస్తారు కొంచెం. అంటే ప్రతిరోజు నువ్వు డాన్స్ క్లాస్ కంపల్సరీగా అటెండ్ అవి ప్రాక్టీస్ చేసుకుంటావా? రోజు ప్రాక్టీస్ చేసుకుంటాను. అంటే ఒక పక్క డాన్స్ క్లాస్కి కాసేపు టైం కేటాయించి అలాగే మళ్ళీ చదువు కూడా నువ్వు ఒక టైం టేబుల్ అంటూ సెట్ చేసుకుంటావు. ఓకే, సో మరి ఇప్పుడు నీ డాన్స్లోని నువ్వు కూచిపూడి, భరతనాట్యం రెండు నేర్చుకున్నావు. అసలు నువ్వు కూచిపూడి ఎక్కడ నేర్చుకున్నావు? ఎన్ని సంవత్సరాల కిందట అసలు నీకు ఇంట్రెస్ట్ వచ్చింది నేర్చుకోవాలని? నేను ఫస్ట్ యూకేజీలో శోభా నాయుడు మేడం అకాడమీలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ అక్కడ 2 years దాకా నేర్చుకున్నాను. తర్వాత డాడీకి ఎమ్మిగనూరు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల అక్కడికి వెళ్ళి అక్కడ పద్మిని శ్రీనివాసులు మేడం దగ్గర ఒక 6 years దాకా నేర్చుకున్నాను. చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. తర్వాత ఇక్కడికి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాక 3 years నుంచి మంజుల రామస్వామి మేడం దగ్గర అల్వాల్లో భరతనాట్యం నేర్చుకుంటున్నాను. ఫస్ట్ కూచిపూడి, తర్వాత భరతనాట్యం నేర్చుకున్నావు. సో నీకు యూకేజీలో ఉన్నప్పటి నుంచే నీకు డాన్స్ మీద ఇంట్రెస్ట్. సో ఏంటి, మమ్మీకి చెప్పావా నాకు డాన్స్ చేయాలని ఉంది అని, లేకపోతే మమ్మీయే తీసుకెళ్ళి నీకు జాయిన్ చేశారా? ఫస్ట్ మమ్మీ తీసుకెళ్ళి జాయిన్ చేశారు. ఆ తర్వాత స్లోగా ఇంట్రెస్ట్. సో దాదాపుగా ఇప్పటికి నువ్వు ఒక 4 years నుంచి డాన్స్ చేస్తున్నావు కదా. 4 years పైన అవుతుందా? అంటే బాగా ప్రావీణ్యం వచ్చేసి 4 years అయింది. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావు. సో మరి ఇప్పటివరకు నువ్వు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చావు? నేను కూచిపూడిలో అయితే ఒక 70 దాకా పర్ఫార్మెన్సెస్ ఇచ్చుంటాను. భరతనాట్యంలో 3 years బ్యాక్ కనుక ఒక 50-60 దాకా ఈజీగా పర్ఫార్మెన్స్. 3 years బ్యాకే నువ్వు ప్రదర్శనలు కూడా స్టార్ట్ చేసావు. సో మరి దేదీప్య, నువ్వు ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాల నుంచి డాన్స్ నేర్చుకున్నావు అంటే ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చావు కదా. అసలు ఫస్ట్ ప్రదర్శన ఎప్పుడు స్టార్ట్ చేసావు? ఎన్ని ప్రదర్శనలు ఇచ్చావు? నేను ఫస్ట్ కూచిపూడి ప్రదర్శన అది నా 2nd క్లాస్లో మంత్రాలయం టెంపుల్ కర్నూలు డిస్టిక్లో స్టార్ట్ చేశాను. తర్వాత నుంచి చాలా టెంపుల్స్లో చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడైతే చాలా వాటిలో ప్రదర్శనలు ఇచ్చాను. నాసిక్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, రవీంద్ర భారతిలో ఒక 6-7 times దాకా ప్రదర్శనలు ఇచ్చాను. అభినయ నేషనల్ డ్రామా అకాడమీలో, డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్లో, ఇంకా చాలా టెంపుల్స్ యాదగిరిగుట్ట, కీసరగుట్ట, ఇంకా సాయిబాబా టెంపుల్ చింతపల్లిలో చాలా పర్ఫార్మెన్సెస్ చేశాను. సో మరి ఇన్ని ప్రదర్శనలు ఇచ్చావు కదా, నీకు బాగా ఎక్కువగా ఇష్టమైన ప్రదర్శన ఎక్కడ ఇచ్చావు? ఏంటి అంటే నీకు బాగా పేరు తెచ్చిన ప్రదర్శన ఇది? చెన్నైలో ఆర్ట్స్ ఒక ప్రదర్శనలో చేశాను, చాలా పేరు తెచ్చింది. నెక్స్ట్ నాసిక్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2 years బ్యాక్ దాదాసాహెబ్ ఫాల్కే జన్మభూమి పురస్కార్ దానిలో చేశాను. ఇంకా రీసెంట్గా 2 months బ్యాక్ ఇటలీ వెళ్ళాను అబ్రాడ్. దానిలో జిఫనీ ఫిలిం ఫెస్టివల్ ఇటలీ, దానిలో ఒక జ్యూరీ వన్ ఆఫ్ ది జడ్జ్ లాగా పార్టిసిపేట్ చేశాను. ఇండియా నుంచి 4 members సెలెక్ట్ అయితే వన్ ఆఫ్ ది గర్ల్. సో అది చాలా గ్రేట్ అచీవ్మెంట్ కదా. 4 members సెలెక్ట్ అయితే ఇండియా నుంచి, అందులో నువ్వు ఒకళ్ళు. ఓకే, మరి ఈ నృత్యంలోని నీకు చదువులకి వీటికి నీకు మమ్మీ డాడీ సపోర్ట్ ఎలా ఉంటుంది?
చాలా బాగా సపోర్ట్ చేస్తారు. డ్యాన్స్ క్లాస్ కూడా రోజు మమ్మీ తీసుకెళ్తారు. ఏమైనా ప్రోగ్రామ్ ఉన్నా ఏమంటే మమ్మీ తీసుకెళ్తారు. స్కూల్లో టీచర్స్, ప్రిన్సిపల్ అందరు కూడా చాలా సపోర్టింగ్గా పర్మిషన్ ఇచ్చి పంపిస్తారు. టీచర్స్ కూడా ఏమైనా మిస్ అయినా కానీ మరి క్లాసెస్ తీసుకొని చెప్తారు. నువ్వు డాన్స్లో అయితే చాలా ప్రదర్శనలు ఇచ్చావు, చాలా పేరు తెచ్చుకున్నావు, ఎన్నో వాటిలో సెలెక్ట్ అయ్యావు. మరి నువ్వు ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నావు? అంటే డాన్స్లో ప్రొఫెషనల్ అవ్వాలనుకుంటున్నావా లేకపోతే స్టడీసా? ఏంటి నీ ఇంట్రెస్ట్? మా అంబిషన్ ఈజ్ డాక్టర్. ఒక మంచి డాక్టర్ అయ్యి అదే వేలో ఒక డాన్సర్ కూడా అవ్వాలని. ఓకే, అంటే ఆర్ట్స్ ప్లస్ మెడికల్గా కూడా నువ్వు అంటే స్టడీస్ పర్ఫామ్ చేసి ఒక డాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నావు. అది నీ ఫ్యూచర్ అంబిషన్. ఓకే దేదీప్య, నీకు స్ఫూర్తి ఎవరు? మా డ్యాన్స్ టీచర్ మంజులా రామస్వామి గారు. మేడం నాకు చాలా సపోర్ట్ చేస్తారు, చాలా డెడికేటెడ్, చాలా బాగా నేర్పిస్తారు. మరి నీకు కాంపిటీషన్స్లో అట్లా ప్రోత్సహిస్తారా? చాలా కాంపిటీషన్ ఉందంటే స్పెషల్గా పిలిచి నేర్పించి దాన్ని రిహార్సల్ చేయించి ఎలా చేస్తే బాగుంటుంది, ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టాలి అన్నీ చేసి చూపించి చాలా ప్రోత్సహిస్తారు. ఓకే, మరి నీకు డాన్స్ కాకుండా ఇంకేం హాబీస్ ఉన్నాయి? ఖాళీ టైం దొరికితే మాత్రం డ్రాయింగ్ వేస్తాను, పెయింటింగ్, ఆడుకుంటాను, కొంచెం మమ్మీని ఇస్తాను. అంటే నీకు ఎస్పెషలీ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. పెయింటింగ్ అవని, డాన్స్ అవని, డ్రాయింగ్ అవని, ఆర్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తావు. ఓకే, మరి నువ్వు ఇన్ని ప్రదర్శనలు ఇచ్చావు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వెళ్ళావు కదా. సో మరి నీకు ఎన్ని అవార్డులు వచ్చాయి, ఎన్ని బిరుదులు వచ్చాయి, నీ బహుమతుల గురించి మాకు చెప్తావా? నాకు సూర్య చంద్ర అని 2 కేటగిరీస్ చిలకలూరుపేటలో కళానిలయం ప్రోగ్రాంలో చేసినప్పుడు ఒక దానిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు భారత నాట్య మయూరి వచ్చింది. సెకండ్ ప్రైజ్ వచ్చింది, అప్పుడేమో నవరస నాట్య మయూరి వచ్చింది. ఇంకా బాలోత్సవ్ 2011లో పార్టిసిపేట్ చేసినప్పుడు సెకండ్ ప్రైజ్ వచ్చింది భరతనాట్యంలో. ఇంకా లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఉంది. లిమ్కా రికార్డ్ కూడా నువ్వు అది 2 years బ్యాక్ గ్రూప్లో 50 members ఒకేసారి పాట్ మీద చేసాము, అప్పుడు ఆ రికార్డ్ వచ్చింది. ఓకే, సో మమ్మీ డాడీ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారా? దేదీప్య, 10th క్లాస్ అంటే చాలా టఫ్, అది కూడా బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది. మామూలుగా 10th క్లాస్ చదవడానికి పిల్లలు చాలా భయపడిపోతూ ఉంటారు, చాలా కష్టం అనుకుంటారు. మరి నువ్వు డాన్స్ని అలాగే చదువుల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎంతో చక్కగా పర్ఫామ్ చేసుకుంటున్నావు కదా. మరి నీ ఏజ్ పిల్లలు ఎంతోమంది ఉంటారు కదా, వాళ్ళకి నువ్వు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? డాన్స్ చాలా హెల్ప్ చేస్తుంది స్టడీస్లో కూడా. లైక్ డాన్స్ చేసే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఒక స్టేజ్ ఫియర్ అయినా, పెద్దాక ఇంటర్వ్యూస్ అటెండ్ కావాలన్నా స్టేజ్ ఫియర్ ఉండదు. అంతా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. అది స్టడీస్లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది మనకి. సో అందరూ డాన్స్లో జాయిన్ అయితే లైక్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అయ్యి స్టడీస్లో కూడా బాగా చేస్తారు డెఫినెట్గా. నువ్వు డాన్స్ నేర్చుకున్నావు కదా, అలాగే మ్యూజిక్ కూడా ఏమైనా నేర్చుకున్నావా? చిన్నప్పుడు నేను ఒక 2-3 years మ్యూజిక్ నేర్చుకున్నాను హైదరాబాద్లోనే. తర్వాత కంటిన్యూ చేయలేదు. కానీ డాన్స్లో అయితే నా జతి నేను పాడుకోవడం కొంచెం అయితే టచ్ వచ్చా. మరి మా ప్రేక్షకుల కోసం కొంచెం పాడి వినిపిస్తావా? తాం తాం తరికిట తక తద్దిత్తాం తద్దిత్తాం తరికిట తకతాం తరికిట తరికిట తాం తరికిట తరికిట తక. మరి నీ లక్ష్యం ఏంటి డాన్స్లో? ఇంకా నువ్వేం సాధించాలనుకుంటున్నావు? డాన్స్లో నేను 2 years ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయాక అరంగేట్రం చేయాలనుకుంటున్నాను. అది డ్రీమ్. చేస్తా డెఫినెట్గా 2 years తర్వాత. ఇంకా యూఎస్లో జరిగే తానా ఆట వాటికి, ఇంకా ఆఫ్రికాలో జరిగే